భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని లంకమల్లారం సర్పంచ్ పూనం రమేష్ పై ఇండిపెండెంట్ అభ్యర్థి ముంజు భార్గవి భర్త దాడి చేశాడు. రమేష్ సర్పంచ్గా గెలవడం తట్టుకోలేకే దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 4 రోజుల నుంచి చంపేస్తానని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్తున్నారు. కాపు కాసి రోడ్డుపై దాడి చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మార్చే ఒక ఎఫ్ఐఆర్ చేద్దాం. అదే ఇప్పుడు వీళ్ళు బిర్యానీ రెస్టారెంట్ కాడికి పోయారు. పోయి తినేసి వస్తుంటే వాళ్ళు ఇక్కడ ఆపారు, వాళ్ళు కావాలని ఆపేసి ఇంకో ఇద్దరిని ఏం చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను ఆపారు. ఆపి మామూలుగా తిట్టుకుంటాను, వాళ్ళతో ఏం చేస్తాను, ఎందుకు వాళ్ళతో కలిసి మమ్మల్ని ఓడించిన అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను అలా ఫోన్ చేసుకున్నాడు. ఈలో వాళ్ళు రాగానే ముగ్గురిని కలిపి ఏమో సార్ మా అబ్బాయిది ఫోన్ పోయిందంటే ఎత్తుకుతాను. గొడవ వాళ్ళు ఎందుకు దాడి చేశారు అన్నది వచ్చేటోనే ఈ ఫైటింగ్ లైన్ కూడా ఉన్నాడు కదా, దెబ్బలు తిన్న దాంట్లో ఆయన కూడా జరిగిందని అది. అందరికీ నమస్కారం. నా పేరు పూనం రమేష్. మాది మనుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లంకమల్లారం గ్రామ పంచాయతీ. అయితే మేము స్థానిక ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగిందండి కాంగ్రెస్ పార్టీ నుంచి. మాకు అపోజిషన్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ప్రత్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్స్లో మేము గెలవటంతో ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేశారో మడకం మంజు భార్గవి వాళ్ళ భర్త మడకం శ్రీకాంత్, వాళ్ళ మరిది గారు మడకం శ్రీనాథ్ మరియు వాళ్ళ కుటుంబీకులు స్వయం నాగేంద్రబాబు, స్వయం వినోద్ కుమార్ అనే వాళ్ళు మా యొక్క కార్యకర్తలపై మాపై ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టుకొని గత 4 రోజుల నుంచి మమ్మల్ని బెదిరిస్తూ భయభ్రాంతులు చేస్తూ మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తాం, మీరు ఏం చేస్తారో చేయండి, ఒక్కొక్కరిని సావదెంగుతాం అంటూ రాత్రి 7 కాగానే తాగేసి రోడ్ల మీద ఇళ్ళ మీదకి దాడి చేయటం జరుగుతుంది. సరే, ఏ రోజు కూడా మాటలతోటే ఇక బెదిరింపులకు పాల్పడుతున్నారు తప్పితే ఇటువంటి దాడులకు ఏ రోజు కూడా తెగబడలేదు. కాబట్టి విషయం ఇంత దూరం రాదనుకొని మేము కూడా చూసుకున్నట్టుగా వదిలేసాం. కానీ ఈ ఎలక్షన్స్లో ఓడిపోయిన సందర్భంగా వాళ్ళు ఆ యొక్క ఓటమిని జీర్ణించుకోలేక మా అనుచరులపై దాడి చేసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కాపు కాసుకొని మరి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. ఆ ప్రాణభయంతో మా యొక్క కార్యకర్తలు మా వాళ్ళకి ఫోన్లు చేసి మళ్ళీ ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అంటే సమయానికి మేము వచ్చి మళ్ళీ ఆపే ప్రయత్నం చేస్తే నువ్వు సర్పంచ్, ఎవడికి సర్పంచ్ రా, అసలు వీని చంపాలరా, అసలు 10 లక్షలు ఇచ్చాను వీని మర్డర్ చేస్తే అయిపోయేది, వీని ఒక్కని లేపేస్తే అయిపోద్ది అని చెప్పేసి మళ్ళీ మా మీద దాడి చేశారు. అలాగే మాతో పాటు వచ్చినటువంటి అనుచరులపై కూడా దాడి చేసి వాళ్ళ మీద కర్రలతోటి రాళ్లతోటి దాడి చేసి వాళ్ళ తలకాయలను పగలగొట్టి మళ్ళీ గాయపరచడం జరిగింది. వాళ్ళ వల్ల మాకి మా యొక్క గ్రామ కార్యకర్తలందరికీ కూడా ప్రాణరక్షణ లేకుండా పోయింది. గతంలో కూడా వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉండి మళ్ళీ రౌడీయిజంగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు అదే రౌడీయిజం ఇప్పుడు మాపై వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక మమ్మల్ని చంపుతామని చెప్పేసి దాడి చేయడం జరిగింది.